Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు వేరే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కూడా మీరు చూడవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలర్ట్స్ వస్తాయి. ఈ ప్రోగ్రామ్స్ ని గూగుల్ డ్రైవ్ లో షేర్ చేస్తున్నాను, దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు పాయింటర్స్ తో ఎడిషన్స్ ఎలా చేయొచ్చో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందులో 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఎక్స్, వై, జెడ్ 3 వేరియబుల్స్, 2 పాయింటర్స్ ముందు డిక్లేర్ చేసాం. ఎక్స్ కి, వైకి 100, 200 వాల్యూస్ అసైన్ చేసాం. ఇప్పుడు ఎక్స్ అడ్రస్ ని P1 లో, వై అడ్రస్ ని P2 లో అసైన్ చేసాం. ఓకే, ఇప్పుడు ఎడిషన్ చేయబోతున్నాం. ఈ ఎడిషన్ ఏంటంటే P1 వాల్యూ పాయింటర్ వాల్యూ ఏదైతే ఉందో, అంటే P1 వాల్యూ అంటే ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ అవుతుంది, ఎక్స్. ఓకే, అలాగే P2 వాల్యూ అంటే వై. అంటే డైరెక్ట్ గా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని మామూలుగా మనకి ఇంత క్రితం తెలిసిన పద్ధతి. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇండైరెక్ట్ గా ఈ వాల్యూస్ ని తీసుకుని, అంటే స్టార్ P1 అంటే ఇది ఒక వాల్యూ, స్టార్ P2 అనేది వాల్యూ, 2 వాల్యూస్ ని యాడ్ చేసి జెడ్ కి అసైన్ చేస్తాం. సో అంతేకాని ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎడిషన్ చేసేటప్పుడు P1 ప్లస్ P2 అని ఇవ్వకూడదు. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, కామెంట్ రూపంలో తీసుకున్నాం. P1 అనేది అడ్రస్, P2 అనేది ఇంకో అడ్రస్. అది ఒక పెద్ద నంబర్, ఒక 10 డిజిట్స్ ఏదో ఉన్న ఒక నంబర్. అది మనం ఆ అడ్రసెస్ 2 కనుక యాడ్ చేస్తే మనకు వచ్చేది ఒక పెద్ద జంక్ ఎక్కడో వస్తుంది, ఏదో జంక్. మనకు కావాల్సిన ఇది అది కాదు. మనకి ఏంటంటే ఈ వాల్యూస్ 2 యాడ్ చేస్తే, అంటే 100 ప్లస్ 200 యాడ్ చేస్తే 300 అని రావాలి. సో దానికోసం మనం అడ్రసెస్ ని యాడ్ చేయకూడదు, వాల్యూస్ ని మాత్రమే యాడ్ చేయాలి. అది చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ 3 డిస్ప్లే చేయాలి. అంటే ఎడిషన్ జరిగిన తర్వాత వాల్యూ ఎంత మారుతుందో ఇది ప్రోగ్రాము. మనం ఇక్కడ ఒక్కసారి సినారియో చూస్తే, ఎక్స్ వాల్యూ ఇది. ఓకే, దాని అడ్రస్ $x అడ్రస్, ఇది పాయింటర్. స్టార్ P1 అన్నది ఈ అడ్రస్ లో ఉన్న వాల్యూ. ఓకే, ఇది 100. స్టార్ P1 అనేది 100 అవుతుంది. అలాగే వై వాల్యూ 200 ఉంటుంది. ఇక్కడ ఈ మెమరీ లొకేషన్ లో ఉన్నది వై వాల్యూ. దీని అడ్రస్ ఇది డిఫరెంట్, ఇది 56, ఇది 52. మైనస్ సైన్ కాబట్టి ప్లస్ చేసినప్పుడు, యాడ్ చేసినప్పుడు నెక్స్ట్ తక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఈ అడ్రస్ కి +4 ఈ వాల్యూ వస్తుంది. సో ఇది ఒక అడ్రస్, వై అడ్రస్ ఇది. అలాగే యాంపర్సాండ్ y, P2 పాయింటర్ P2 ఇది. P2 ని మనం యాంపర్సాండ్ y కింద అసైన్ చేసాం. కాబట్టి ఇక్కడ వాల్యూ స్టార్ P2 వాల్యూ 200. అంటే స్టార్ P1 అనేదేమో 100, స్టార్ P2 200. ఈ రెండింటిని ఇప్పుడు యాడ్ చేసినట్లు స్టార్ P1 స్టార్ P2 కనుక యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ జెడ్ 300 అవుతుంది. సో ఈ జెడ్ వాల్యూని మనం ఎంతో చూద్దాం, అలా ఎడిషన్ జరిగిందా లేదా. ఈ జెడ్కి ఇంకో అడ్రస్ ఉంటుంది, మనకి ఇంట్రెస్ట్ లేదు. ఈ వాల్యూ జెడ్ ఏంటి, ఆ అడ్రస్ అవసరం లేదు, మనకు కావాల్సింది జెడ్ వాల్యూ ఒకటే. సో ఎంతవరకు చూద్దాం. ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ కనుక చూస్తే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 300. అంటే మనం అనుకున్న ఎడిషన్ ఆపరేషన్ జరిగింది. సో ఇక్కడ ఏంటి, స్టార్ P1 అంటే 100, స్టార్ P2 అంటే 200. ఆ 2 యాడ్ అయ్యి మనకి 300 వచ్చింది. ఇది ఈ విధంగా మనం ఎడిషన్స్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. 2 వేరియబుల్స్ తీసుకున్నాం, ఎక్స్, వై. ఇక్కడ 100 వాల్యూ, ఇక్కడ వై ఏమో 200 తీసుకున్నాం. 2 పాయింటర్స్ తీసుకున్నాం. ఎక్స్ వాల్యూ P1, ఎక్స్ అడ్రస్ నేమో P1 కి ఇచ్చాం, వై అడ్రస్ నేమో P2 కి అసైన్ చేసాం. ఇప్పుడు ఎక్స్, వై వాల్యూస్, P1, P2 వాల్యూస్ ఏంటో చూద్దాం, ఎంత ఉన్నాయి అన్నది. ఇక్కడ మనం చూస్తే ఇది మనం వచ్చిన ఈ సినారియోలో ఏమవుతుందంటే, ఎక్స్ వాల్యూ 100, దాని అడ్రస్ ఇది P1 పాయింటర్ ఎక్స్ అడ్రస్ ని P1 కి అసైన్ చేసాం కాబట్టి ఇది P1, దాని వాల్యూ స్టార్ P1 ఇలా వచ్చింది. ఇప్పుడు వై తీసుకుందాం. వై కూడా సేమ్ ఇలాగే, y ఈజ్ ఈక్వల్ టు 200 ఇచ్చాం. ఇక్కడ
P2 ని అసైన్ చేసాం. ఓకే, దీని అడ్రస్ P2 పాయింటర్ గా డిక్లేర్ అసైన్ చేసాం. స్టార్ P2 అనేసరికి ఇది 200 అవుతుంది, ఇది వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎక్స్ వై P1 P2 అంటే P1 ఇది ఈ అడ్రస్, ఈ అడ్రస్, ఇది 56, ఇది 60, ఈ అడ్రసెస్ రెండు ఇక్కడ మనం డిస్ప్లే చేస్తాం. సో ఫైన్, ఎక్స్ వాల్యూ వై వాల్యూ అటు అడ్రసెస్ వచ్చాయి. ఇప్పుడు ఒక చిన్న ఆపరేషన్ ఒకటి చేద్దాం. ఏంటంటే స్టార్ P1 ఇస్ ఈక్వల్ టు స్టార్ P1 ప్లస్ 10. అంటే స్టార్ P1 అంటే ఆల్రెడీ ఎక్స్ వాల్యూ, అది స్టార్ P1 కి అంటే 100 కి ఒక 10 యాడ్ చేద్దాం. 10 యాడ్ చేసి దాన్ని మళ్ళీ P1 కి అసైన్ చేద్దాం. అలాగే స్టార్ P2 అంటే 200 కి 50 యాడ్ చేసి దాన్ని మళ్ళీ స్టార్ P2 కి అసైన్ చేద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఇక్కడ 100 ఉన్నదేమో దానికి 10 యాడ్ చేస్తున్నాం, ఇక్కడ 200 కి 50 యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చేసి ఆ వాల్యూస్ ఇప్పుడు మళ్ళీ ఎక్స్ వై వాల్యూస్ అంటే ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ అలాగే P1 P2 అడ్రసెస్, వీటి అడ్రసెస్ ఎలా ఉన్నాయో మళ్ళీ చూద్దాం. ఇక్కడ కనుక ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత అంటే మనం ఈ స్టేట్మెంట్ తర్వాత ఏం జరుగుతుందని అంటే ఈ స్టార్ P1 వాల్యూ ఇనీషియల్ గా మనం 100 అని ఏదైతే ఇచ్చామో దానికి 10 యాడ్ అయ్యి 110 అవుతుంది. 100 ప్లస్ 10 110 అయ్యింది. అలాగే సెకండ్ స్టేట్మెంట్ లో ఇక్కడ స్టార్ P2 200 ఉంటే 200 ప్లస్ 50 యాడ్ అయ్యి 250 అయ్యింది. ఓకే, సో ఈ విధంగా ఇది 250 అయ్యింది. ఇక్కడ అడ్రస్ చూస్తే ఇక్కడ డిఫరెంట్ గా అంటే ఇనిషియల్ వాల్యూస్ ఇవని తర్వాత వాల్యూస్ ఇవన్నీ రాశానే, కానీ అడ్రస్ చూస్తే సేమే, ఇదే అడ్రస్. అడ్రస్ లోపల ఇక్కడ వాల్యూ మారుతుంది అంతే, అంతేకాని అడ్రస్లు ఏవి చేంజ్ అవ్వట్లా. ఇక్కడ 56 56 60 60 కాబట్టి వాటి వాల్యూస్ చూస్తే ఎక్స్ వై P1 P2 వాల్యూస్ ఇలా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం వాల్యూస్ మీద ఆపరేషన్స్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్లో ఎక్స్ వాల్యూ ఒకటే తీసుకున్నాం. ఎక్స్ ఒక 3 వేరియబుల్స్ లో ఎక్స్ కి ఒక వాల్యూ అసైన్ చేసాం 100, ఇంకొక పాయింటర్ P1 ఒకటే తీసుకుందాం. ఎక్స్ అడ్రస్ ని P1 కి అసైన్ చేసాం. ఈ వాల్యూకి అంటే P1 వాల్యూ ఏంటి 100, ఈ 100 కి ఇంకొక 100 యాడ్ చేసి దాన్ని y కి అసైన్ చేస్తాం. ఓకే, 100 ఇది P1 ఎందుకనంటే P1 పాయింటర్ ఇది, దాని వాల్యూ ఎక్స్ వాల్యూ అవుతుంది అంటే 100. ఈ 100 కి 100 యాడ్ చేస్తున్నాం, y ఈజ్ ఈక్వల్ టు 200 అవ్వాలి. అలాగే z కూడా స్టార్ P1 అంటే 100, ఈ 100తో ఇంకో 50తో మల్టిప్లై చేస్తున్నాం ఇక్కడ, అంటే 100 ఇంటూ 50 5000, z వాల్యూ 5000 అవ్వాలి అనుకుంటున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఈ ఆపరేషన్ తర్వాత XYZ వాల్యూస్ ని రిప్రజెంట్ చేద్దాం. డిస్ప్లే చేస్తే మనకి ఇక్కడ సినారియో ఒకసారి చూస్తే ఎక్స్ ఈ మెమరీ లొకేషన్ లో దాన్ని ఎక్స్ అన్నాం, దానికి ఒక వాల్యూ అసైన్ చేసాం 100 గా, దాని అడ్రస్ ఏమో ఇది. ఓకే, దాని పాయింటర్ P1 అన్నాం, అలాగే దాని వాల్యూ స్టార్ P1 అవుతుంది. ఓకే, ఇది ఎక్స్ కి సంబంధించి. అలాగే నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఈ 100 ప్లస్ 10 అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మెమరీ లొకేషన్ లో ఇక్కడ ఏం జరుగుతుందని అంటే y వాల్యూ 100 ప్లస్ 100 200 అయ్యి y ఈజ్ ఈక్వల్ టు 200 అయిపోయింది. ఓకే, దానికి అడ్రస్ ఏదో ఉంటుంది, మనకు అవసరం లేదు. అలాగే z వాల్యూ 100 ఇంటూ 50 5000 ఇక్కడ z వాల్యూ అవుతుంది, దాని అడ్రస్ మనకి ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికి. సో మనకు కావాల్సినవి XYZ వాల్యూస్ వచ్చాయి, అవి ఎలా ఉంటుందో డిస్ప్లే చూద్దాం. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే XYZ వాల్యూస్ ఇలా వస్తాయి, అంటే 100 200 5000. ఓకే, సో ఈ విధంగా మనకి ఎడిషన్స్ అనేవి లేదా ఆపరేషన్స్ అనేవి మేము వేరే వేరియబుల్స్ తో ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓన్లీ ఒక వేరియబుల్ ఎక్స్ తీసుకున్నాం, దానికి ఒక 100 అసైన్ చేసాం, ఇక్కడ P1 పాయింటర్ని డిక్లేర్ చేసాం, అడ్రస్ ఆఫ్ ఎక్స్ P1 కి అసైన్ చేసాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ P1 వాల్యూస్ ని ప్రింట్ చేద్దాం, ఎలా వస్తాయో అవుట్పుట్. మనకి సినారియో ఇక్కడ తెలిసిందే, ఇక్కడ ఈ మెమరీ లొకేషన్ లో 100 లో
దాన్ని ఎక్స్ అన్నాం వేరియబుల్, దాని అడ్రస్ ఇది ampersand x p1 స్టార్ p1 అవసరం లేదు ఇక్కడ. సో p1 తీసుకున్నాం. ఇప్పుడు దీని అవుట్పుట్ కనుక చూస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది, దాని అడ్రస్ వస్తుంది 100 5100 5100. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే అడ్రస్ కి ఒకటి యాడ్ చేద్దాం. ఇప్పటిదాకా మనం మాట్లాడింది ఏంటంటే వాల్యూస్ గురించి మాట్లాడాం. స్టార్ p1 స్టార్ p2 అన్నాం, అవి వాల్యూస్ గురించే మాట్లాడాం. ఇక్కడ అడ్రస్ p1 అంటే ఇది అడ్రస్ పాయింటర్ కాబట్టి ఇది అడ్రస్. ఈ అడ్రస్ కి ఒకటి యాడ్ చేద్దాం. ఒకటి యాడ్ చేసి మళ్ళీ దాన్ని p1 కే అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు p1 ఏమవుతుందని అంటే ఈ అడ్రస్ ఇంత క్రితం 5100 ఏదైతే ఉందో దానికి 1 యాడ్ చేసినప్పుడు 5104 అయింది. 00 కాస్త 04 అయింది. ఇక్కడ మీరు ఒకటి అడగచ్చు, ఇదేంటంటే p1 అనేది 100 ఉంది, దానికి +1 యాడ్ చేస్తే 101 కదా అవ్వాలి. మరి ఇక్కడ 104 ఎందుకు అయ్యింది అని అంటే ఇది మామూలుగా మన వేరియబుల్ లా కాదు, ఇది ఒక అడ్రస్. ఇది ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ లొకేషన్ అడ్రస్ అని తీసుకుంది. ఈ లొకేషన్ కి మెమరీ ఎంత అవసరం అంటే 4 bytes. అంటే 00 01 02 03 4 bytes. ఆ 4 bytes 0 నుంచి 3 వరకు ఈ 4 bytes మెమరీ ఈ పర్టికులర్ మెమరీ సెల్ కి అసైన్ అయ్యి ఉంది. అంటే దీనికి ఇంకొకటి యాడ్ చేయాలంటే నెక్స్ట్ అడ్రస్ కావాలి. నెక్స్ట్ అడ్రస్ అంటే ఏంటి, 4 తో స్టార్ట్ అవ్వాలి, 04 తో. కాబట్టే 04 తో స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇది ఏం చేస్తుంది, నెక్స్ట్ అడ్రస్ కాబట్టి ఇది ఇంకొక మెమరీ లొకేషన్ ని సంబంధించింది. ఈ మెమరీ లొకేషన్ ఏంటి అన్నది మనకి ఇక్కడ ప్రస్తుతం దాని గురించి మాట్లాడటం లేదు, కానీ ఈ అడ్రస్ అనేది ఇంకొక మెమరీ లొకేషన్ ని చూపిస్తుంది. అందులో ఏముంది వాల్యూస్ ఇవన్నీ నెక్స్ట్ చూద్దాం. అలాగే ఇక్కడ p1 వాల్యూ కనుక మనం ప్రింట్ చేసుకుంటే p1 = ఈ 104 వచ్చింది, 104. అలాగే ఇంకొక దే p1 కి +1 యాడ్, p1 ఆల్రెడీ 104 అయింది, ఈ 104 కి +1 యాడ్ చేద్దాం. అంటే దాని అర్థం ఏంటి, నెక్స్ట్ మెమరీ అడ్రస్ రావాలి. నెక్స్ట్ మెమరీ అడ్రస్, నెక్స్ట్ సెల్ అడ్రస్. నెక్స్ట్ అడ్రస్ ఏంటి, 104 కి +4 యాడ్ చేసుకోవాలి. 4 ఎందుకంటే 4 bytes. ఈ వేరియబుల్ ఇక్కడ ఒక వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్ 4 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. కాబట్టి 4 5 6 7 ఆ 4 bytes కూడా ఈ మెమరీకి సంబంధించింది. కాబట్టి 8 తో స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ 8 9 10 11 అనే ఇంకొక 4 bytes ఈ మెమరీ సెల్ కి అసైన్ అయ్యి ఉంటుంది. ఈ మెమరీ సెల్ యొక్క అడ్రస్ అన్నమాట. దాని వాల్యూ p1 ఇప్పుడు ప్రింట్ చేస్తే ఈ 108 వస్తుంది, 108. ఓకే, సో ఈ విధంగా మనం ఎడిషన్ అనేది చేసేటప్పుడు నెక్స్ట్ అడ్రస్ లొకేషన్ ని చూపిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 3 వేరియబుల్స్ తీసుకున్నాం, x y z. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ ఇచ్చినవి ఇవి 3 పాయింటర్స్ డిక్లేర్ చేసాం, p1 p2 p3. ఓకే, అడ్రస్ ఆఫ్ x ఏమో p1 అన్నాం, అడ్రస్ ఆఫ్ y ని p2 అంటలేదు ఇక్కడ. అలాగే అడ్రస్ ఆఫ్ z p3 అనడం లేదు, ఎందుకంటే ఇది కామెంట్స్ గా పెట్టాము, దాన్ని అసైన్ చేయబోవట్లేదు. మనం ఏం జరుగుతుందో చూద్దాం. ఇలా మనం డైరెక్ట్ గా అంటూ అసైన్ చేయకుండా ఓన్లీ x అడ్రస్ ఒక్కదాన్నే p1 కింద డిక్లేర్ చేసాం, అసైన్ చేసాం వాల్యూ. ఇప్పుడు ఏం జరుగుతుంది, x p1 వాల్యూస్ ప్రింట్ చేద్దాం. x వాల్యూ మనకు తెలిసిందే 100, p1 అంటే ampersand x అంటే దీని ampersand x p1, దీని వాల్యూ 140. ఓకే, ఈ 140 ఇక్కడ మనం కనుక ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి వచ్చే అవుట్పుట్ x వాల్యూ p1 వాల్యూ వచ్చాయి. ఫైన్, x వాల్యూ 100, అడ్రస్ ఏమో 140, ఇది p1. ఇప్పుడు మనం అనుకున్న ఎడిషన్ చేద్దాం. ఎడిషన్ ఏంటంటే +1 యాడ్ చేసాం. ఈ దేనికి, p1 అంటే అడ్రస్ కి. ఈ p1 అనే అడ్రస్ 140కి +1 యాడ్ చేసినప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసిన విధంగా ఏమవుతుంది, ఇక్కడ నెక్స్ట్ అడ్రస్
వస్తుంది. నెక్స్ట్ అడ్రస్ ఏంటి 144 అవుతుంది. ఓకే, సో 140 ప్లస్ 4 యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ వేరియబుల్ ఇక్కడ 4 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది కాబట్టి, ఇక్కడ 4 తీసుకుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 40 కాస్త 44 అయింది. ఓకే, ఇది P2 అన్నాం. సో P2ని డిస్ప్లే చేస్తే మనకి P2 వాల్యూ 144గా వస్తుంది. ఇక్కడ దీనిలో మనం దీన్ని y అనుకుంటున్నాం. ఈ yకి మనం అయితే అసైన్ చేయలేదు, కానీ ఇక్కడ y అనుకుంటున్నాం. నెక్స్ట్ అడ్రస్ లొకేషన్ లో ఉన్నది, దాని వాల్యూ 200 అని మనకు తెలుసు. ఓకే, నౌ ఇప్పుడు P2కి ఇంకొకటి యాడ్ చేద్దాం. P2 ప్లస్ 1 అంటే P3 అయింది. ఇక్కడ P3కి ఒకటి యాడ్ చేసినప్పుడు అంటే P2కి ఒకటి యాడ్ చేస్తే 44 ప్లస్ 4 ఎందుకు, ఇక్కడ ఈ వేరియబుల్ ఆక్యుపై చేసే మెమరీ ఎంత అంటే 4 bytes కాబట్టి 44 ప్లస్ 4 48 అవుతుంది. సో 48 ఇక్కడ. ఇది P3 వాల్యూ కూడా ఎంతో డిస్ప్లే చేయమని అడుగుదాం. సో P3 వాల్యూ ఏమవుతుందని అంటే 48 అవుతుంది. సో ఈ 48 ఇక్కడ వచ్చింది. సో ఈ విధంగా మనం ఎడిషన్ అన్నది చేసేటప్పుడు నెక్స్ట్ అడ్రస్ అనేది వస్తుంది. ఆ అడ్రస్ కాబట్టి వాల్యూతో చేయడం వేరు, అడ్రస్సెస్ తో ఎడిషన్ చేయడం వేరు అనమాట. కంప్లీట్ గా మారిపోతుంది. దీనిలో ఇంకొంచెం ఫర్దర్ డీటెయిల్లోకి వెళ్దాం. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందని అంటే ఇదే తీసుకున్నాం. P1 P2 P3 వాల్యూస్ అన్ని చూసాం, బాగానే ఉంది. ఇది 40 44 44 48 48 అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే అసలు ఈ స్టార్ P2 వాల్యూ ఎంతో అడ్రస్ చూసాం. P2 అన్నది ఇది దీని వాల్యూ స్టార్ P2 అవుతుంది కదా, వాల్యూ అంటే 200 అవ్వాలి. అవుతుందా లేదా అది కూడా చెక్ చేద్దాం. అంటే ఇక్కడి నుంచి మనం ఒక మెమరీ 1 యాడ్ చేసినప్పుడు నెక్స్ట్ అడ్రస్ సెల్ వచ్చింది. ఈ అడ్రస్ సెల్ వచ్చిన తర్వాత దీని ఏ వాల్యూకి చూపిస్తుంది, ఈ అడ్రస్ ఏ వాల్యూకి, ఆ వాల్యూ ఎంత అన్నది చూద్దాం. అంటే స్టార్ P2 కనుక తీసుకుంటే ఇక్కడ 200 రావాలి. వస్తుందా లేదా, అందుకోసం ఇక్కడ ఈ ఆపరేషన్ స్టార్ P2ని డిస్ప్లే చేయమన్నాం. స్టార్ P2 కనుక తీసుకుంటే 200 అని వస్తుంది. ఎందుకనంటే అది నెక్స్ట్ అడ్రస్ లొకేషన్ ని చూపిస్తుంది కాబట్టి. నెక్స్ట్ అలాగే స్టార్ P3 వాల్యూ కూడా ఎంతో చూద్దాం. స్టార్ P3 అంటే మన ఉద్దేశంలో ఏమవ్వాలి 300 అవ్వాలి. అయిందా లేదా, ఎస్, స్టార్ P3 300. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, y అడ్రస్ ని P2కి అసైన్ చేయలేదు మనం, కానీ P2 అడ్రస్ వచ్చేసింది. అలాగే Z అడ్రస్ ని కూడా P3కి అసైన్ చేయలేదు, కానీ ఇక్కడ Z అడ్రస్ అంటే ఇది P3. సో P3 వాల్యూ వచ్చింది. అంతేకాకుండా అవి అంటే పర్టికులర్ గా ఈ పాయింటర్స్ దేనికైతే అసైన్ చేయబడ్డాయో మనం అసైన్ చేయకుండానే జరిగిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా. ఓకే, హోప్ ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఏమైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.